వెల్కమ్ టు అరిషిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఏ విధంగా అయితే మనం కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేస్తున్నామో, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక 2 ఈవెంట్స్‌తో మనం ఈరోజు మన క్లాస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటిలో మొదటిది చందమామపై మళ్ళీ అదే కథ అనేటువంటి ఆర్టికల్‌తో వచ్చినటువంటి అంశం. దాన్నోసారి అది చూద్దాం. రెండవది పాఠశాలలో స్మార్ట్ ఫోన్ వాడొచ్చా? వాడకూడదా? ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి అంశం. ఢిల్లీ హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ వాడొచ్చా? వాడకూడదా? పాఠశాలల్లో అనేది ఒక అంశం. ఈ 2 అంశాల గురించి బ్రీఫ్‌గా చూద్దాం. మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీడియోని స్కిప్ చేయొద్దు. జాగ్రత్తగా విన్నట్లయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, చందమామపై మళ్ళీ అదే కథ. సాఫీగా దిగలేకపోయినటువంటి అథెనా ల్యాండర్ అనేటువంటి ఆర్టికల్. చందమామపై ల్యాండర్‌ను సాఫీగా దించడానికి అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ సంస్థ ఇంట్యూటివ్ మిషన్స్ చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ సంస్థ పంపినటువంటి అథెనా అనేటువంటి వ్యోమనౌక చంద్రుని బిలంలో దిగింది. ఈ క్రమంలో ఒక పక్కకు ఒదిగిపోవడంతో అది పనిచేయడం మానేసిందని అధికారులు తెలియజేయడం అనేది జరిగింది. భూమి నుంచి చందమామ కక్షలోకి చేరినటువంటి ఈ వ్యోమనౌక గురువారం రాత్రి నిర్దేశిత రీతిలో కిందకి దిగడం ప్రారంభించింది. తుది దశలో లేజర్ నావిగేషన్ వ్యవస్థ క్రియాశీలమైంది. చంద్రుని దక్షిణ ధ్రువానికి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువానికి చేరువైనటువంటి ఆ ప్రాంతంలో దిగడానికి ఇది మార్గనిర్దేశం చేసింది. వ్యోమనౌక చందమామపై దిగిందని, అయితే ఇది సాఫీగా నిలబడి ఉందా లేదా పక్కకు ఒరిగిందా అన్న దానిపై స్పష్టత లేదని అధికారులు తొలుత వెల్లడించారు. ఈ వ్యోమనౌక పనిచేయడం లేదని శుక్రవారం ప్రకటించారు. ల్యాండింగ్కు నిర్దేశించిన ప్రదేశానికి 250 మీటర్ల దూరంలోని ఒక శీతల బిలంలో అది దిగిందన్నారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలను పంపిందని వారు తెలియజేశారు. పలు ప్రయోగాల సాధనాలను క్రియాశీలకంగా చేసిందన్నారు. ఆ తర్వాత మొరాయించిందని వారు పేర్కొనడం జరిగింది. అథెనా సౌర ఫలకాలు ఉన్నటువంటి దిశ. ఈ బిలంలో ఉన్నటువంటి శీతల పరిస్థితుల కారణంగా ఆ ల్యాండర్‌లోని బ్యాటరీలు ఛార్జ్ అయ్యే అవకాశాలు లేవు. యాక్చువల్‌గా ఏంటంటే అది దిగింది అథెనా అనేటువంటి ల్యాండర్ దిగింది కానీ ఒక లోయ లాంటి ప్రాంతంలో దిగింది. అది దిగడంతో పాటు ఇలా పక్కకు ఒరిగిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా అతి శీతల ప్రాంతము మరియు సూర్యకిరణాలు పడే ప్రాంతం కాదు కాబట్టి బ్యాటరీలు రీచార్జ్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంకా అది ఆ ల్యాండర్ పనిచేయదు అని చెప్పేసి అధికారులు ప్రకటించడం అనేది జరిగింది. టెక్సాస్‌కు చెందినటువంటి ఇంట్యూటివ్ మిషన్స్ గత ఏడాది కూడా చందమామపై ల్యాండర్‌ను దించేందుకు ప్రయత్నించింది. అప్పట్లోనూ అది జాబిల్లి ఉపరితలంపై పక్కకు ఒరిగిపోవడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా జరిగిన సేమ్ మిస్టేక్ ఏంటంటే అది ఎళ్ళింది కానీ పక్కకి ఇలా ఒరిగిపోవడం అనేది జరిగింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య చంద్రమండల రవాణా కార్యక్రమంలో భాగంగా ఇంట్యూటివ్ మిషన్స్ ఈ ప్రయోగాలు నిర్వహిస్తుంది. ఇది మనకి నాసా యొక్క అనుమతితో ఇది కొన్ని మిషన్స్ అనేవి ప్రారంభించింది కానీ వరుసగా రెండోసారి కూడా ఇది చంద్రమండలంపై దిగడాన్ని విఫలమవడం అనేది జరిగింది. ఇది మనకు ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో అంశం కూడా చూసుకున్నట్లయితే అసలు పాఠశాలలో సెల్ ఫోన్లు వాడొచ్చా? వాడకూడదా? ఇది ఏమైంది? సారీ. ఏమైంది? ఢిల్లీ హైకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? ఢిల్లీ హైకోర్టు ఇటీవల పాఠశాలలో స్మార్ట్ ఫోన్ వాడకం సమస్యను ప్రస్తావించింది. ఫిబ్రవరి 28న ఫిబ్రవరి 28, 2025న జస్టిస్ అనూప్ జయరాం బంబానీ విద్యా సంస్థల్లో స్మార్ట్ ఫోన్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు, వాటి యొక్క ఉపయోగాలు మరియు నిరుపయోగాలు సమతుల్యం చేయటం లక్ష్యంగా మార్గదర్శకాలను జారీ చేశారు. అంటే అటు యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండింటిని కూడా సమతుల్యం చేస్తూ కొన్ని సూత్రాలను జారీ చేయడం జరిగింది. స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం చేసినందుకు శిక్ష విధించబడిన విద్యార్థికి సంబంధించిన కేసుకు ప్రతిస్పందనగా కోర్టు నిర్ణయం వచ్చింది. యాక్చువల్‌గా ఢిల్లీలో ఒక విద్యార్థిని క్లాస్ రూమ్‌లో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఆ యొక్క విద్యార్థిని దండించింది. శిక్ష విధించింది. దానికి సంబంధించి ఆ విద్యార్థి కోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. ఈ యొక్క కోర్టు కేసుని ఢిల్లీ హైకోర్టు దాన్ని పరిశీలనలోకి తీసుకొని కోర్టు యొక్క ఆ విషయాన్ని సమతుల్యంగా అంటే వాడొచ్చు కానీ ఏ విధంగా వాడాలనే దాని మీద కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం అనేది జరిగింది. తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి నిర్మాణాత్మక విధానం యొక్క అవసరాన్ని పెరుగుతున్నటువంటి గుర్తింపును ఈ తీర్పు ప్రతిపాదిస్తుంది. సరే, ఇక్కడ మరి ఏముంటుందంటే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న టైంలో ఇది వాడకం అనేది సెల్ ఫోన్ల వాడకం అనేది చేయవచ్చు. కానీ అది ఒక లిమిటెడ్ వరకు మాత్రమే. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఉపయోగించకూడదు. పాఠశాల పిల్లల్లో స్మార్ట్ ఫోన్లు సర్వవ్యాప్తంగా మారాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా స్మార్ట్ ఫోన్ల వాడకం అనేది ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. మెరుగైన కమ్యూనికేషన్ మరియు భద్రత వంటి ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ వాటి అపరిమితమైన వినియోగం, పరధ్యానం మరియు
ప్రతికూల ప్రవర్తనకు దారితీస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఢిల్లీలోని విద్యా డైరెక్టరేట్‌తో సహా వివిధ విద్యాధికారులు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించారు. అయితే పూర్తిగా నిషేధాలు అసాధ్యమని కోర్టు భావించింది. అయితే పూర్తిగా నిషేధంతో గాని పరిమితంగా వాటిని ఉపయోగించే విధంగా చూడండి. వాటి ఉపయోగించే యాజమాన్యం అంటే దాని మీద మేనేజ్మెంట్ ఎలా ఉపయోగిస్తున్నారు ఏంటని చెప్పేసి చూడండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి ఢిల్లీ హైకోర్టు 9 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. వాటిలో కూడా ఎక్కడ కూడా మీరు చేయండి, చేయలేదని చెప్పలేదు కానీ సమతుల్యత పాటించింది. సమతుల్యత పాటించడం అంటే స్మార్ట్ ఫోను టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగమే. కానీ అది ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో వాడాలి అని చెప్పేసని ఫైనల్‌గా ఢిల్లీ హైకోర్టు అటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, అదేవిధంగా ఢిల్లీ యొక్క విద్యాశాఖకి ఈ యొక్క హైకోర్టు విన్నవించడం అనేది తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి అటు యునెస్కో అధ్యయనాలు గాని, ఇటు ప్రపంచ దేశాలు గాని అందరూ కూడా స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నారు. కానీ ఆ యొక్క వాడకాన్ని పరిమితం చేయండి అని చెప్పేసని ఢిల్లీ హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి 2 విషయాలు కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మన హర్షిత్ ఇన్‌స్టిట్యూట్‌కి కాల్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.